మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలని మీకు స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇంకొక అంశం కూడా సిడబ్ల్యూసి సమావేశంలో మొన్న జరిగినటువంటి సమావేశంలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బీసీ జనాభా గణన గురించి మాట్లాడటం, దానిపైన మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో యావత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా దాన్ని ముందు తీసుకొని పోవాలని చెప్పి చేసినటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా అభినందిస్తూ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ప్రధానమైనటువంటి అంశాలు నేను లోతుగా చాలా విషయాలు ప్రెసిడెంట్ గారు చెప్పారు. నేను లోతుగా వాటన్నిటిలో పోకుండా ప్రధానమైన 4 ముఖ్య అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీడియా కథనాల్లో వస్తున్నటువంటి అభ్యర్థుల లిస్టు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే. వాటికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ విధి విధానాల ప్రకారం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేసి అభ్యర్థుల్ని అధికారికంగా ఏఐసిసిలో ప్రకటిస్తుంది. అప్పటి వరకు సర్క్యులేషన్లో ఉన్నటువంటి మీడియా కథనాల్లో వచ్చేవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ఎవరికి వాళ్ళు కావాలని కుక్డప్ చేసుకున్న స్టోరీస్ మాత్రమే. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, ఆశావాహులకి, అభ్యర్థులందరికీ కూడా ఈరోజు సమిష్టిగా పిఎస్సిలో సమావేశంలో చర్చించిన తర్వాత స్పష్టంగా మీ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజానికానికి, మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజెప్పడం కోసం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. రెండవది, పొత్తులకు సంబంధించి వామపక్షాలతో నిజమే పొత్తులు సంబంధించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఏ స్థానాలు వారు అడుగుతా ఉన్నారో మేము ఇద్దాం అనుకుంటున్నాం అనేటువంటి అంశాలు ఇంకా కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అవి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వామపక్షాలు కానీ ఫైనల్ చేయలేదు. కావాలని కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ పైన కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇటువంటి కుక్డప్ స్టోరీస్ని సోషల్ మీడియాలో కానీ మిగతా మీడియాలో కానీ సర్క్యులేట్ చేస్తూ గందరగోళ పరిస్థితి సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అటువంటి పరిస్థితి అవాస్తవం. అటువంటి పొత్తు జరిగినప్పుడు పొత్తులో ఏ స్థానాలు ఇవ్వాలని ఇరు పక్షాలు నిర్ణయం జరిగిన తర్వాత స్పష్టంగా మా పార్టీ అధిష్టానమే ఒక విధానపరమైన ప్రకటన చేస్తుంది. అప్పటి వరకు ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. దయచేసి వీటిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, అధికారులకు సంబంధించి చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఎన్నికల నిబంధనలకి, నియమావళికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఎంత పెద్ద స్థాయి అధికారిపైనైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన లోతుగా అధ్యయనం చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అది కింది స్థాయి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ వరకు, డీజీపీ వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా మీరు నిష్పక్షపాతంగా
ఒక బ్యూరోక్రాట్గా ఎన్నికల నిబంధనల ప్రకారం మీరు మీ మీ పాత్రలను పోషించవలసిందిగా మేము విజ్ఞప్తి చేయటమే కాకుండా వాటిని అతిక్రమించి వేరే రకంగా ఒక పార్టీ కోసం పనిచేయాలనే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము మీ పైన కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. దయచేసి ఆ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కొద్దిమంది అధికారులు మేము లిస్ట్ అవుట్ చేసాం. మా కమిటీ ఆ పనిలో కూడా ఉన్నది, అది కూడా చేస్తాం. అట్లాగే ఎన్నికల ప్రక్రియ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికంటే ముందే సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ విధానపరమైన నిర్ణయాలు, కొన్ని ప్రధానమైన నిర్ణయాలు సహజంగా స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రకారం చేయకూడదు. ఏదో రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ తప్ప. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయాలు, ఔటర్ రింగ్ రోడ్ లాంటి విధానంతో పాటు, ఇది లీజ్కి ఇచ్చే విధానంతో పాటు మిగతా భూముల అమ్మకాలు కానీ, టెండర్ల ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి దోపిడీకి వెసులుబాటు ఉన్నటువంటి వ్యవస్థల్లో కార్యకలాపాలు మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన తప్పనిసరిగా మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి తలుపులు తడతాం. వారికి వీటన్నిటిని నిలిపివేయవలసిందిగా కూడా వారికి రిప్రజెంటేషన్ చేస్తాం. చేయటమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుక్షణం వీటన్నిటిని కూడా మేము రివ్యూ చేసి వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయటం కూడా జరుగుతుంది. దయచేసి ఈ ప్రక్రియలో తెలుసో తెలియకో కావాలని ఎవరైనా భాగస్వాములు కావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిల్లో మీరు పడవద్దని, దాంట్లో తలదూర్చవద్దని, మీరు కూడా నష్టపోవద్దని మేము చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా ప్రజల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాష్ట్ర సంపదని కాపాడటం కోసం మాత్రమే మేము ఈ కార్యకలాపాలు చేస్తున్నాం తప్ప మాకు కూడా వేరే స్వార్థపూరితమైన కార్యకలాపాలు లేవు. కేవలం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం మాత్రమే, ఈ సంపద కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మనం ఈ సంపదను ప్రజలకు పంచడం కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొద్దిమంది పెత్తందారులకు దోపిడీ చేసి పెడతా ఉంటే తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము అని చెప్పి చాలా స్పష్టంగా ప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్పష్టంగా పెద్దలందరూ చేసిన నిర్ణయాన్ని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రభుత్వానికి, అధికారులకి, అందులో ఎవరైనా భాగస్వాములు కావడం కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా అందరికీ మీ ద్వారా చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మేనిఫెస్టోకి సంబంధించి ఒక నిమిషం, మేనిఫెస్టో సంబంధించి అందులో ఏ అంశాలు పొందుపరుస్తాం, ఏ అంశాలు ప్రకటిస్తాం అనేది మేనిఫెస్టో కమిటీ వాళ్ళు సుదీర్ఘంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడి వాళ్లే ఒక తుది రూపం ఇచ్చి మీకు ప్రకటన చేస్తారు. నమస్కారం. యాత్రలకు సంబంధించి 2 ప్రతిపాదనలు మా ముందు ఉన్నాయి. శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముగ్గురు తెలంగాణకు కావలసినంత సమయం ఇస్తామని చెప్పి